హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస అండ్ కృష్ణ. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్‌లోని వీడియోస్ ఒకసారి చూడండి. మీకు గన మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మేమైతే వీకెండ్ అర్చన వాళ్ళ ఇంటికొచ్చాము. చాలా రోజులైంది. సో, అందుకే వీళ్ళని కలవడానికొచ్చాము. సో, మేమిక్కడ నా స్టైల్ చికెన్ బిర్యానీ అండ్ అర్చన స్టైల్ ప్రాన్స్ కర్రీ అయితే చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బావుంది. రెసిపీ షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. చికెన్ బిర్యానీ కోసం మ్యారినేట్ చేస్తున్నాననమాట చికెన్ని. సో, చికెన్ మ్యారినేషన్ కోసం చికెన్‌ని బాగా వాష్ చేసుకొని దాంట్లో ఉప్పు, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, అలాగే ధనియాల పొడి, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్. మీరు ఫ్రైడ్ ఆనియన్స్ ముందే మ్యారినేషన్‌లో ఏసుకోవచ్చు. లేకపోతే లాస్ట్‌లో పైనైనా ఏసుకోవచ్చనమాట. సో, మొత్తం బాగా కలిపి నేనైతే దీన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాననమాట. ఆల్మోస్ట్ 2-3 అవర్స్ మ్యారినేట్ అవ్వాలి అని చెప్పి. బిర్యానీ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? ఎవరినడిగినా ఫేవరెట్ ఫుడ్ ఏంటి అంటే చాలామంది బిర్యానీ అని చెప్తారు. అంతెందుకు మా అల్లుడే ఉన్నాడు. వాడిని "ఏం తింటావు లడ్డు" అంటే ఫస్ట్ వాడు చెప్పేదే బిర్యానీ అనమాట. సో, పిల్లల నుంచి పెద్దల వరకు బిర్యానీ ప్రియులు చాలామంది ఉన్నారనమాట నాతో సహా. సో, ఇక్కడైతే నేను బాగా యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్నీ మంచిగా కలుసుకునేటట్లు బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాము. మీకు గాన కొంచెం టైం ఉంది అనుకుంటే కొంచెం ముందే మ్యారినేట్ చేసుకొని లోవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. లేదు అనుకుంటే మాత్రం తక్కువ టైం ఉంది అనుకుంటే మీరు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ఉంచొచ్చనమాట. సో, ఇక్కడైతే ఫస్ట్ స్టెప్ ఇన్ బిర్యానీ ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. సో, బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ లేనిది అసలు బిర్యానీ టేస్టే ఉండదనిపిస్తుంది నాకి. సో, మేమైతే ఇక్కడ 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్‌కి చిన్న సైజ్ 4 ఆనియన్స్ తీసుకున్నాము. ఫ్రైడ్ ఆనియన్స్ ఎంతున్నా కూడా టేస్ట్ బావుంటుందనమాట. సో, మీకు కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. సో, ఇక్కడైతే నేను సన్నగా కట్ చేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. సో, మొత్తం బాగా డీప్ ఫ్రై అయ్యాక ఆయిల్‌లో నుంచి ఇవి ఎక్స్ట్రాక్ట్ చేసి సేమ్ ఆయిల్‌లోనే నేను మళ్ళీ చికెన్ చేస్తున్నాననమాట. ఇదే ఆయిల్‌లో చేయడం వల్ల ఏమైతుందంటే, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక ఫ్లేవర్ చికెన్‌కి కూడా తగులుతుందనమాట. సో, టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ బిర్యానీ కోసం నేనైతే రైస్‌ని మంచిగా కడుక్కొని, అందులోనే సాల్ట్, పుదీనా ఆకు, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, చెక్క, లవంగం, అలాగే జావిత్రి అండ్ దాంతో పాటు యాలుకలు వేసుకొని 80% కుక్ చేసుకుంటాను. రైస్ పెట్టేసాక వెంటనేనైతే చికెన్ స్టార్ట్ చేసేసాను. సో, సేమ్ ఆయిల్‌లోనే కొద్దిగా జీలకర్ర వేసుకొని, అలాగే లైట్‌గా బిర్యానీ స్పైసెస్ ఏసుకున్నాననమాట. నాకు బిర్యానీ స్పైసెస్ రైస్‌లో ఎయడమే ఇష్టం. ఎందుకంటే, ఆ ఫ్లేవర్ అంతా రైస్‌కి పట్టుకొని టేస్ట్ బావుంటుందని చెప్పి. సో, ఇక్కడైతే నేను కొద్దిగా బిర్యానీ స్పైసెస్ ఏసుకొని ఆనియన్స్ వేశాననమాట. సో, ఆనియన్స్‌తో పాటు నేనైతే పుదీనా, కరివేపాకు, మెంతాకు, అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. సో, ఆనియన్స్‌తో పాటు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మెంతాకు ఇవన్నీ ఫ్రై అయ్యాక నేనైతే కొంచెం టొమాటోస్ వేసుకుంటున్నాననమాట. సో, నేనైతే ఇక్కడ టొమాటో వేసుకుంటున్నాను. సో, 2 చిన్న సైజు టొమాటోస్‌ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. సో, ఇవైతే మగ్గాక నేను దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తున్నాననమాట. ఆల్రెడీ నేను మ్యారినేషన్‌లో కొంచెం వేశాను. సో, ఇక్కడ కొద్దిగా వేసుకొని అది కూడా బాగా రా స్మెల్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకొని తర్వాతనైతే చికెన్ ఏస్తున్నాననమాట. మ్యారినేటెడ్ చికెన్. మ్యారినేటెడ్ చికెన్ వేసేటప్పుడు ఇంకోసారి నేను మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అంతా కలుసుకోవాలి అని చెప్పి. సో, తర్వాత ఆయిల్‌లో వేసుకొని ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. సో, ఎక్స్‌ట్రా ఆయిల్ ఏం అవసరం లేదు. ఆల్రెడీ చికెన్‌లో ఉన్న ఆయిలే మనకు సరిపోతుంది. సో, మధ్యలో కలుపుకుంటూ కింద అడుగు అంటకుండా చూసుకుంటే చాలు. అండ్ మనం ఆల్రెడీ స్పైసెస్ అవన్నీ దాంట్లో వేసుకున్నాం కాబట్టి ఒకసారి టేస్ట్ చూసుకొని కావాల్సినంత ఉప్పు, కారం ఇవేమన్నా పడతాయేమో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే రైస్ ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయింది. అండ్ చికెన్ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయిందనమాట. సో, ఇట్స్ టైమ్ ఫర్ దమ్. సో, నేనైతే ఫస్ట్ ఏం చేస్తున్నాను కింద ఒక లేయర్ ఘీతో కానీ, బటర్‌తో కానీ పూసుకుంటున్నాననమాట. సో, ఎక్కువ అడుగు అంటకుండా. సో, దానిపైన నేనైతే చికెన్ యాడ్ చేస్తున్నాను.
సో, ఇక్కడైతే నేను చికెన్ యాడ్ చేస్తున్నాననమాట ఫస్ట్ లేయర్‌గా. మీకు కావాలంటే మల్టిపుల్ లేయర్స్ ఏసుకోవచ్చు. కానీ మాకు తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఒక లేయర్‌తో సరిపోతుందనమాట. సో, దీనిపైన మేమైతే రైస్ యాడ్ చేస్తున్నాము. మీకు కావాలంటే ఫుడ్ కలర్ ఏసుకోవచ్చు. మేమైతే ఇప్పుడు వేసుకోలేదనమాట. సో, రైస్‌ని స్ప్రెడ్ అయ్యేలాగా ఫస్ట్ ఇలా అయితే వేసుకుంటున్నాను నేను. సో, 80% కుక్ అవ్వాలి కాబట్టి, సో, గ్రేవీ ఉంటే గన దాని నుంచి మిగతా 20% కుక్ అవ్వాలి. సో, దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ ఏసుకొని, దానిపైనే నేను కొరియాండర్ లీవ్స్ అలాగే కొంచెం నెయ్యేస్తున్నాను. సో, చూడ్డానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది గదా! మేమైతే ఇంకెప్పుడవుతుందా అని చెప్పి వెయిట్ జేస్తున్నామనమాట తినడానికి. బిర్యానీ యాక్చువల్‌గా నేను నా ఫ్రెండ్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో, దాంతో పాటు కొంచెంగా మా ఫ్లేవర్ మేము యాడ్ చేసుకున్నామనమాట. మాకు నచ్చినట్టు కొంచెం ఎన్హాన్స్‌మెంట్స్ చేసుకొని చేస్తున్నాము. సో, ఇప్పుడు మొత్తం రైస్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక, ఇలా ఒక వెట్ క్లాత్‌తో నేనైతే బయటికెళ్ళకుండా దానిపైన ప్లేట్ పెట్టి అండ్ దానిపైనైతే మంచిగా బరువు ఉండడానికి క్యాస్ట్ ఐరన్ పెడుతున్నామనమాట. 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ అవ్వాలి. సో, నేనక్కడ పెట్టేసి వచ్చి హాల్‌లో కూర్చున్నాననమాట. అర్చన అయితే సితారా ఫుడ్స్ నుంచి రేగవడలు, అలాగే ప్రాన్స్ పికిల్ ఆర్డర్ చేశారు. సో, నాకు రేగవడంటే చాలా ఇష్టం అనమాట. సో, నేను చెప్పాను నా కోసం కొంచెం ఉంచు అని చెప్పి. సో, తను ఉంచింది. సో, నేనైతే తింటూ చిన్నప్పుడు మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకుంటున్నామనమాట. సో, ఇక్కడైతే అర్చన ప్రాన్స్ కర్రీ చేస్తుంది. నాకు ప్రాన్స్ కర్రీ రాదనమాట. నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. సో, నేను కూడా చూసి నేర్చుకున్నాననమాట. టేస్ట్ అయితే చాలా బాగుండిందంట. నేను, అర్చన తినము. సో, మా హస్బెండ్ అలాగే అర్చన వాళ్ళ హస్బెండ్ అయితే తింటారు. సో, వాళ్ళ కోసం తక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నారనమాట. సో, ఫస్ట్ అయితే పాన్ మీద ఆయిల్ ఏసి ఈ ప్రాన్స్‌ని మంచిగా కడుపెట్టుకున్నారనమాట ముందే. ఉప్పు, పసుపు అలాగే నిమ్మకాయ వేసుకొని మంచిగా కడుక్కొని వచ్చేటప్పుడే అవి నరామంతా తీపిచ్చుకొనొచ్చారు. సో, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఇలా గోల్డెన్ ఫ్రైడ్ కలర్ రాగానే ప్రాన్స్‌ని వేరే ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసి అదే కడాయిలో మేమైతే కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నాం. సేమ్ ప్యాన్‌లో కొద్దిగా జీలకర్ర వేసుకొని, సో, అవి బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ అయితే ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాము. సో, దాంతో పాటు మిర్చి వేసుకొని బాగా కుక్ చేసుకుంటాం. ఈ మధ్య టైంలో అర్చన వాళ్ళ హస్బెండ్ ఉప్పేయి, కారమే అని చెప్పి సజెషన్స్‌లాగా ఇస్తున్నారు. అర్చన ఏమో నాకు గుర్తున్నాయని చెప్పి చెప్తుందనమాట. సో, ఆ 2 బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని, అది కూడా మంచిగా రా స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. దీంట్లో ఒక పెద్ద సైజ్ టొమాటోని 4 ముక్కలుగా కట్ చేసుకొని, దీంట్లోనే లవంగం, చెక్క వేసుకొని మిక్సీ పట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ రా స్మెల్ పోయాక సో, దాంట్లో వేస్తున్నామనమాట. సో, దీన్ని కూడా బాగా కుక్ చేసుకోవాలి. చేసుకున్నాక దీంట్లోకే ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యాక మేమైతే కొంచెం వాటర్ ఏసుకుంటున్నామనమాట. మాకు గ్రేవీకి ఎంత అవసరమో అంత వాటర్ ఏసుకుంటున్నాము. సో, ఈ వాటర్ అంతా మంచిగా బాయిల్ అయ్యి మంచి థిక్ గ్రేవీలా వచ్చేంత వరకు మేమైతే బాయిల్ చేసుకుంటున్నాం. సో, వన్స్ గ్రేవీ థిక్‌గా అయ్యాక మేమైతే ఫ్రై చేసుకున్న ప్రాన్స్‌ని దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో, వన్స్ 5 మినిట్స్ అయిపోయినాక ఒకసారి మనము మూత తెరిచి చూసుకొని ఓకే. మన కన్సిస్టెన్సీ అంతా ఓకే అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మటన్ లివర్ ఫ్రై చేసుకుంటున్నాము. సో, దానికోసం యాక్చువల్‌గా మటన్ లివర్ ఫ్రై ఎక్కువ టైం పట్టదనమాట కుక్ అవ్వడానికి. సో, త్వరగా అయిపోతుంది. సో, ఫస్ట్ వచ్చేసి పాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని డైరెక్ట్‌గా లివర్ పీసెస్ దాంట్లో వేసుకోవాలనమాట. సో, ఇలా కలుపుకుంటూ ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. లివర్ చాలా త్వరగా ఫ్రై అవుతుందనమాట. సో, వన్స్ అలా ఫ్రై అయ్యాక దీంట్లోనే కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని ఒక 1 మినిట్ అలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మటన్ లివర్ ఫ్రై రెడీ అనమాట.
నాదండి వాళ్ళ వీడియో. ఇలాగే మాకు తెలిసిన రెసిపీస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.